జమ్మికుంట పట్టణంలో సీఐ రామకృష్ణ, హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో ఎరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బాలికల పాఠశాలలో ఎస్ఏ రేటింగ్ పోటీలు నిర్వహించి విద్యార్థులకు మొదటి, రెండో, మూడో బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలు మోటార్ వాహనాల చట్టంలో రూపొందించిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ వారి చేత అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ శివధర్ ఐపీఎస్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఈ వారి ఆధ్వర్యంలో అలాగే మా కమిషనర్ సిపి శ్రీ గౌసాలం ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో, ప్రతి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో, ప్రతి సబ్ డివిజన్లో కూడా మాకు ఒక వారం రోజులకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇచ్చారు. దట్ ఈస్ 13th to 18th వరకు. ఈరోజు స్కూల్స్లోకి వెళ్ళి అవేర్నెస్ కార్యక్రమం చేయాలి. అట్లాగే పిల్లలకి అరైవ్ అలైవ్ అనే దాని మీద వ్యాసరచన పోటీలు కూడా కండక్ట్ చేయాలి. వారి చేత మనము వాళ్ళకి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని గురించి కూడా తెలియజేయాలని చెప్పడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు మనకి గర్ల్స్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో మేము ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని జరిగింది. అలాగే ఒక ర్యాలీ తీసుకొని చిన్నగా ఆ పిల్లలతోటి మానవహారం కూడా ఈ కూడలిలో చేయడం జరిగింది. పిల్లలందరికీ మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున విన్నపం ఏంటంటే ఎటువంటి రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా మేము ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఏదైతే ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకుంటే మనం ప్రాణాన్ని కాక మానవ తప్పిదంతో జరిగే తప్పులు ఏవైతే ప్రాణం పోయే అవకాశం ఉంటుందో వాటిని మానవ తప్పిదాల నుంచి మనము కొంత జాగ్రత్తగానే వహించినట్టయితే మన ప్రాణాన్ని కాపాడుకునేది మన శక్తి మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి అది మేము చెప్పిన సూచనలన్నీ కూడా పాటించాలి. ఎలాంటివి అంటే ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవడం కానీ, స్పీడ్ కంట్రోల్లో పోవటం కానీ, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండటం కానీ, సూచనలను పాటిస్తూ ట్రాఫిక్ సూచనలను పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మన లైఫ్ని సేఫ్టీగా జాగ్రత్తగా ఉంచుకునే అవకాశం ఉంటుందని పిల్లలందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్కి మేము ఏదైతే ఇప్పుడు చెప్తామో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ ఇంట్లో అమలు పరిచే విధంగా పిల్లలు రోజు ఒకసారైనా పేరెంట్ వెళ్ళేటప్పుడు దయచేసి నువ్వు హెల్మెట్ పెట్టుకో డాడీ అని చెప్పడం కానీ, అమ్మ హెల్మెట్ పెట్టుకో అని చెప్పడం కానీ పిల్లలకి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ అనేట.